Okay, take this. ఒకవేరా అంకుల్ జాకీయేనా? మేఘ్నా, ఏంటి మేఘ్నా తడిచిపోయావు? వర్షంలో ఎక్కడికి వెళ్ళావు? మా ఫ్రెండ్ ఇంటికి. మేఘనా, ఏమ్మా శశి రాలేదా? ఎందుకు రాలేదు తెలుసుకున్నావమ్మా? తెలుసుకున్నాను పెదనాన్న. ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. లైట్ హౌస్ లో పిచ్చిదాన్న వెయిట్ చేశాను అతను వస్తాడని. వర్షంలో ఒక్కదాన్ని చూసి చూసి అతనింటికి కూడా వెళ్ళాను. హాయిగా ఇంట్లో కూర్చున్నాడు. రుక్మిణి నన్ను గుమ్మంలోంచి తరిమేసింది. కనీసం అతనితో మాట్లాడనివ్వలేదు. ఊరుకోమ్మా, నీ ప్రేమను పొందలేకపోవడం అతని దురదృష్టం. 90 రోజులు రాత్రి పవన్లో ఎదురు చూసింది ఎందుకేనా పెదనాన్న? నేను అతన్ని మర్చిపోవాలి, మనసు చంపుకోవాలి. నాకు వెంటనే పెళ్లి చేయండి పెదనాన్న. అలాగేనమ్మా, విష్ణు అంకుల్తో మాట్లాడి 1 నెల రోజుల్లోగా నీ పెళ్లికి ఏర్పాటు చేస్తా. లేదు పెదనాన్న, నాకు వెంటనే పెళ్లి చేయండి. నేనైతే రేపే పెళ్లి చేయండి. అది కాదమ్మా, ఇంత హడావిడిగా పెళ్లికి ఏర్పాటు చేయాలంటే. ప్లీజ్ పెదనాన్న, చిన్నప్పటి నుంచి ఏం అడిగినా చేసావు. నా కోసం ఈ ఒక్క సాయం చేయి పెదనాన్న. ఎలాగైనా నా పెళ్లి రేపే జరిపించేయి పెదనాన్న. ప్లీజ్ పెదనాన్న, ప్లీజ్. అలాగేనమ్మా, నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దువు గాని. మేఘనా, నువ్వు ప్రేమించిన వాడి కన్నా నిన్ను ప్రేమించిన వాడు భర్తగా దొరకడం నీ అదృష్టం అమ్మా. ఊరుకో ఊరుకో. ఏర్ అంకుల్, చిన్నప్పటి నుంచి రుక్మిణి అంటే ఉన్న అభిమానంతో తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. కానీ ఆ అభిమానాన్ని ప్రేమగా మార్చలేకపోతున్నాను. కారణం, నేను వేరే అమ్మాయిని ప్రేమించాను. మనసు చంపుకుని నీకిచ్చిన మాట ప్రకారం రుక్మిణిని పెళ్లి చేసుకున్నా అది నిన్ను రుక్మిణిని మోసం చేయడమే అవుతుంది. అందుకే నిర్ణయం తీసుకున్నాను. నేను రుక్మిణిని పెళ్లి చేసుకోలేను. నన్ను క్షమించు శశి.